అట్టు అట్టు ఇవాళ మనకి ఎగ్జామ్ ఉంది కదా? అవునవును, ఈరోజు మనకి ఎగ్జామే. నువ్వేమైనా చదివావా? నేను ఇంకా ఏది చదవలేదు జిమ్మి. అబద్ధం చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్నీ చదివి ముగించుంటావు. నిజంగా నేను ఏమీ చదవనే లేదు. నువ్వు ఇదేలాగానే పోయిన ఎగ్జామ్ కి కూడా చెప్పావు, కానీ నువ్వే క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా. అది నా అదృష్టం బాగుండింది. నేను అప్పుడు చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేదు. సరే సరే, ఇదిగో మన స్కూల్ కి వచ్చేసాం. మీరు ఎందుకని స్కూల్ కి ఇంత లేట్ గా వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే జిమ్మిని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడు! అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది. అది పావు కాదు అట్టు, అది చెట్ల నుంచి ఏమో పడింది. ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాల్ని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్ల నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు? ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, షేమ్, షేమ్. అచ్చచ్చో, షేమ్, షేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? yes టీచర్. మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. హే, ఎవరని చెప్పండి. కాకి. కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తరువాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చావు? అది నేను సరే సరే, వచ్చి కూర్చో. అరే, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోకు, ఇంకెక్కడైనా కూర్చో. నీ ఫ్రెండ్షిప్ అంత మంచిదేమీ కాదు. ఇలా రా, నా దగ్గర కూర్చో. ఇలా చూడు, ఆ నక్కతో అస్సలు చేరకు, సరేనా? అరే మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులే, తెలియని వాళ్ళు కాదు. చెప్పాలనిపించింది చెప్పేశాను. పూర్ణం సరిగానే చెప్తుంది. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండేదే మంచిది. పిల్లలు, ఆ చిన్న నక్క మీద మీరు చూపించే ఫ్రెండ్షిప్ చూస్తే సంతోషంగా ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, అందరూ అట్టును చూసి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర మేమెందుకు ప్రేమగా ఉండాలి? మాతో ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో మేమెందుకు ఫ్రెండ్స్ గా ఉండాలి? ఎప్పుడో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర మేమెందుకని ఫ్రెండ్స్ గా ఉండాలి? మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. అందరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలి.
ఎప్పుడు ఎవరిని దూరం చేసుకోకూడదు. మీరే మీ ఫ్రెండ్స్ చేసే తప్పుల నుంచి వాళ్ళని దూరం చెయ్యాలి. మేము ప్రయత్నిస్తాము టీచర్. అవును టీచర్. ఇంకా మేట మేము అట్టుతో ఎప్పుడూ ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, చిట్టెలుకలు అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు
ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు. మనకెలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్లిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్లి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్లిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు. అబ్బా, ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను.
ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకు ఎండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. దెయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం.
నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది. జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే, చెట్టు మీద ఒక దయ్యం ఉందని. ఆ దయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. నా గొడవని నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చేయ్. మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తుల మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా?
వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు? నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబొండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబొండిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపైనా నేను కూర్చొని ఉండాలి. ఒక చెమల పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమి అర్థం కానట్టే చూస్తున్నావే. వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబండి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని? ఎందుకంటే నా మంచి స్నేహితుడు పోతే ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? తినెవరు? నేనెవరు?
నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా? అవును, నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావు? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా, అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, అమ్మో, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్నమాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే, ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు.